तेलंगाना की न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर के जाए संजाविद एसआरपी ने आज प्रेस कॉन्फ्रेंस से बात करते हुए एक गैंग का किया पर्दाफाश। बताया गया कि 4 हैबिचुअल प्रॉपर्टी ऑफेंडर्स जो कि हिजड़ास हैं बताया गया, इन लोगों ने एक शख्स के पास से 10,000 रुपये की रकम लूट ली थी। इस सिलसिले में इनके नामों का भी इंकशाफ किया। बताया गया कि ये ट्रेन में सवार होकर लोगों से पैसे मांगा करते थे और एक शख्स के पैसे देने के इनकार किए जाने के बाद उसे मारा गया और उसके कब्ज़े से 10,000 रुपये भी लूट लिए गए थे। इस सिलसिले में श्रीमती चंदना दीप्ति IPS सुपरिटेंडेंट ऑफ रेलवे पुलिस की रास्त निगरानी में श्री संजाविद IGP रेलवे रोड एंड सेफ्टी श्री के रमेश नायडू IPS ने तमाम तर काम की तारीफ़ की। बताया गया कि इस टीम में BIS साइश्वर गौड़ SHO के साथ साथ सुखदेव RSCM विजयम्मा B हरिलाल की भवानी मुकम्मल स्टाफ शामिल था। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। टाटा नगर एक्सप्रेस సికింద్రాబాద్ టు రావుర్కెలా పోతుంది. దాంట్లో మొలాలి దగ్గర ఒక నీరల్ అనే అబ్బాయి ఉంటాడు, జార్ఖండ్ అబ్బాయి. ఆయనకి 4 ట్రాన్స్జెండర్స్ ఉంటారు. ఆయనకి రాంపుల్గా రెస్టారెంట్ చేసి ఆయన దగ్గర డబ్బునే ఇవ్వమంటారు. ఇవ్వకపోతే కొంచెం బెదిరించి కొట్టి ఆయన దగ్గర నుంచి పర్స్ తీసుకొని దాంట్లో 10,000 రూపాయలు ఉంటాయి. ఆ 10,000 రూపాయలు తీసుకొని నెక్స్ట్ స్టేషన్ దగ్గర ట్రైన్స్లో అయితే వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక సస్పిషియస్ దాంట్లో నిలబడి ఉంటే వాళ్ళని కస్టడీలో తీసుకొని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కన్ఫెస్ చేశారు, అడ్మిట్ చేశారు ఆ రోజు వీళ్ళే చేశారని. ఎందుకంటే ఆ కంప్లైంట్ మాకు వాళ్ళ డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ చెప్పిండు ఇట్లా ఉంటారని. దాని మీద మా క్రైమ్ టీమ్ ID పార్టీ వాళ్ళకి అనుమానం వచ్చి RPF వాళ్ళు కూడా వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళు ఆ కేసు అడ్మిట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ 10,000 వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఆ 10,000 రూపాయలు కూడా రికవరీ చేసినాం. దీంట్లో 3 మేజర్ ఉన్నారు, సూర్య, భాను, విజయ్, సాయి కుమార్ అని, ఇంకా ఒక మైనర్ ఉంది. అందరికీ మేము ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే ప్యాసింజర్స్కి ఇట్లా ట్రైన్లో ఎప్పుడైనా ఇట్లా ట్రాన్స్జెండర్స్ కనపడితే ఏదైనా న్యూసెన్స్ చేస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ హెల్ప్ లైన్ 139కి ఇమీడియట్ ఫోన్ చేస్తే నెక్స్ట్ స్టేజ్లో పోలీస్, GRP పోలీస్ లేకుంటే RPF పోలీస్ వాళ్ళు ఉంటారు, ఇమీడియట్గా హెల్ప్ చేస్తారు. ఇంకా ఈ ట్రాన్స్జెండర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, గవర్నమెంట్ వాళ్ళకి రీహాబిలిటేషన్ గురించి చాలా స్కీమ్ పెట్టింది. వాళ్ళు మంచి పని చేయాలి. ఇట్లాంటి పని చేస్తే వాళ్ళు కఠినంగా శిక్ష పడుతుంది. వాళ్ళు ఇట్లాంటి పని మానేసేయాలి.